నమస్తే అండి. నా పేరు డాక్టర్ శిరీష. నేను అవిరా ఫర్టిలిటీ హాస్పిటల్స్‌లో గైనకాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ. హెచ్ఐవి వైరస్ అనేది ఒక కామన్ ఇన్ఫెక్షన్ మనము సొసైటీలో చూస్తున్నాము. సో, ఈ హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయిన మహిళలు వాళ్ళ దగ్గర నుండి వచ్చే కామన్ క్వెషన్స్, మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? మాకు పుట్టబోయే బిడ్డకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా? ఏ మేరకు ఉంటుంది? సో మా హస్బెండ్ హెచ్ఐవి పాజిటివ్, నాకు హెచ్ఐవి నెగిటివ్. సో మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? సో ఇలాంటి కామన్ క్వశ్చన్స్ ఇవాళ మనము చూస్తామండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఉండేసి, హస్బెండ్ హెచ్ఐవి పాజిటివ్ అయ్యి వైఫ్ హెచ్ఐవి నెగిటివ్ అయితే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? సో ఇది 100% ప్లాన్ చేసుకోవచ్చండి. సో హస్బెండ్ హెచ్ఐవి పాజిటివ్ అయినప్పుడు, సో ఏ మేరకు హెచ్ఐవి పాజిటివ్ అంటే ఎంత ఇంటెన్సిటీలో హెచ్ఐవి పాజిటివ్ ఉంది అనేది మనం గుర్తించాలి. సో దానికి మనము CD4 సెల్ కౌంట్ అనేది చేస్తాము. సో CD4 సెల్ కౌంట్ చాలా లోగా ఉన్నా, హై వైరల్ లోడ్ ఉన్నా కానీ, సో వాళ్ళ స్పర్మ్తో ఉండేసేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడము ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సొల్యూషన్. సో అలాంటి వాళ్ళు ఉండేసి మనము స్పర్మ్ వాష్ టెక్నిక్స్ అంటే మనం ఉండేసేసి ఈ ఏఆర్టీ టెక్నిక్స్లో ఉండేసేసి మనము స్పర్మ్ వాషింగ్ టెక్నిక్స్ అనేది యూస్ చేస్తాం. సో అలాంటి స్పర్మ్ వాషింగ్ టెక్నిక్స్లో కూడా నెక్స్ట్ స్పర్మ్ వాషింగ్ టెక్నిక్స్ చేశాక మనము వాళ్ళ ఓన్ స్పర్మ్తో వెళ్ళమని అడ్వైస్ చేయడం జరుగుతుంది. కానీ టూ మచ్ అంటే లైక్ హై ఇంటెన్సిటీ ఆఫ్ వైరల్ లోడ్ ఉన్న వాళ్ళల్లో అండ్ వాళ్ళకి ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్తో బాధపడుతున్నప్పుడు డోనర్ స్పర్మ్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు పద్ధతులు మీరు గుర్తించి దానిని ఉపయోగించుకోవాలి, సక్రమంగా ఉపయోగించుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఉండేసేసి హస్బెండ్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నప్పుడు హార్ట్ అని చెప్తాం, అంటే హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ. సో అలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఫర్ 6 months తీసుకున్నప్పుడు వాళ్ళకు డెఫినెట్గా వైరల్ లోడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనము వాళ్ళకి స్పర్మ్ వాషింగ్ టెక్నిక్స్తో అంటే జస్ట్ న్యాచురల్ కన్సెప్షన్ వద్దని చెప్తాము, వాళ్ళకి కాండోమ్స్ యూజ్ చేయమని చెప్తాము. కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీకి వాళ్ళ స్పర్మ్ని మనము రీప్రొడక్టివ్ ఏఆర్టీ టెక్నిక్స్ ద్వారా, స్పర్మ్ వాషింగ్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళని ప్రెగ్నెన్సీకి మనము ప్లాన్ చేసుకోమని సూచిస్తామండి. సో ఈ పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మహిళలకి హెచ్ఐవి పాజిటివ్ ఉంది, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము, సో వాళ్ళకు ఎలా మనము అడ్వైస్ చేయాలి? సో అలాంటి మహిళలకి ఫస్ట్ వాళ్ళకి మనము ఎంత కౌంట్లో, ఎంత ఇంటెన్సిటీలో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వాళ్ళ బాడీలో ఉంది అనేది మనం గుర్తించాలి. సో దానికి ముఖ్యంగా CD4 సెల్ కౌంట్ అనేది చూస్తాము. CD4 సెల్ కౌంట్ ఉండేసేసి వాళ్ళకి మంచి కౌంట్లో ఉన్నప్పుడు, గుడ్ రేంజ్లో ఉన్నప్పుడు, హెచ్ఐవి వైరల్ లోడ్ తక్కువగా ఉన్నప్పుడు ఫోలిక్ యాసిడ్ అడ్వైస్ అనేది ఇస్తాం. ఫోలిక్ యాసిడ్ 5 mg అనేసి వాళ్ళకి ప్రీ కన్సెప్షనల్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఒక 3 months ముందర ప్రతిరోజు ఒక ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ తీసుకోమని చెప్తాం. వాళ్ళకి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయమని చెప్తాం టు ప్రివెంట్ ద ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్. సో ఇలాంటివి అండ్ వాళ్ళకి ఉండి సో వాళ్ళ న్యాచురల్ కన్సెప్షన్ వాళ్ళ హస్బెండ్ని కూడా వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ హెచ్ఐవి స్టేటస్ అనేది మనము చూస్తాము. సో వాళ్ళు కూడా హస్బెండ్ కూడా హెచ్ఐవి నెగిటివ్ ఉంది, అలాంటప్పుడు వాళ్ళకి న్యాచురల్ కన్సెప్షనే అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో కానీ వాళ్ళ హస్బెండ్ కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉంది, ఇద్దరు పార్ట్నర్స్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారు. సో అప్పుడు హెచ్ఐవి ఇంటెన్సిటీ వాళ్ళ హస్బెండ్లో కూడా ఎంత ఉంది అనేది మనము చూడడం జరుగుతుంది. సో దానికి మనము CD4 సెల్ కౌంట్, వైరల్ లోడ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు, ఇలాంటి బ్లడ్ కౌంట్స్ ఇలాంటివన్నీ చూసి ఒక వాళ్ళకి హై యాక్టివ్ హార్ట్ థెరపీ అనేది మనము అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ యాంటీ రిట్రోవైరల్ థెరపీ ఫర్ 6 months తీసుకొని నెక్స్ట్ ఫర్ విత్ స్పర్మ్ వాషింగ్ టెక్నిక్స్ ద్వారా ప్రెగ్నెన్సీ మనము అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటప్పుడు పుట్టపోయే బేబీకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రావడం అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి అడ్వైస్ ద్వారా వాళ్ళకు ఉండేసేసి ప్రెగ్నెన్సీలోకి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఉండేసేసి
హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అలాంగ్ విత్ హెచ్ఐవి సీరమ్ హెచ్ఐవి స్టేటస్తో పాటు మనము హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్ ఇలాంటి స్క్రీనింగ్స్ కూడా చేస్తామండి. ఆల్ షుడ్ బి నెగిటివ్. సో వాళ్ళకు వ్యాక్సిన్స్ ఉండేసేసి ముందుగానే ప్రెగ్నెన్సీ ఇలా ప్లాన్ చేసుకునే వాళ్ళకి ముందుగానే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోమనే చెప్తాము. సో టు ప్రివెంట్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనము నెక్స్ట్ వాళ్ళకు ప్రెగ్నెన్సీ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అయ్యింది. సో ఫస్ట్ టైము హెచ్ఐవి పాజిటివ్ ఉండేసి ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే డిటెక్ట్ అయింది. అలాంటి వాళ్ళకి మనము ఎలా చెప్తాము, ఎలాంటి అడ్వైసులు ఇస్తాము అంటే ఫస్ట్ వాళ్ళ ఇంటెన్సిటీ లెవెల్ చూస్తాం. హెచ్ఐవి ఇంటెన్సిటీ ఇన్ ఉమెన్ చూస్తాం. ఉమెన్ చూసిన తర్వాత వాళ్ళ పార్ట్నర్ని కూడా హెచ్ఐవి స్టేటస్ చూడమని చెప్తాం. హెచ్ఐవి అండ్ అలాంగ్ విత్ అదర్ వైరల్ మార్కర్స్ చెప్తాం. అట్ ద సేమ్ టైం ఉండేసి హెచ్ఐవి ఇంటెన్సిటీ ఆయన బాడీలో ఎంత ఉంది అనేది కూడా చూస్తాము. సో స్పెషల్లీ ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం హెచ్ఐవి ఉన్న వాళ్ళలో. సో యాజ్ పర్ ద రికమెండేషన్స్ మనకి ఏంటి అంటే ట్రిపుల్ థెరపీ అని చెప్తామండి. ఈ ట్రిపుల్ థెరపీ ఉండేసేసి హెచ్ఐవిలో ఉండే యాజ్ సూన్ యాజ్ ద ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం వాళ్ళు ప్రెగ్నెంట్ వచ్చేటప్పుడు మనము ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి హెచ్ఐవి స్క్రీనింగ్ అనేది చేస్తాము. సో ఈ హెచ్ఐవి స్క్రీనింగ్ చేసినప్పుడు వాళ్ళకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉంది అని మనకి తెలిసినప్పుడు వాళ్ళ ఇంటెన్సిటీ చూస్తాము. అంటే CD4 కౌంట్ చూస్తాము, వైరల్ లోడ్ చూస్తాము, లివర్ ఫంక్షన్ టెస్ట్ చూస్తాము, లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. సో ఇవన్నీ నార్మల్ ఉన్నాయి. సో వైరల్ లోడ్ కూడా ఇట్ ఈస్ ఇన్ ద లెస్ దెన్ 50 అండ్ CD4 కౌంట్ కూడా ఇట్ ఈస్ అరౌండ్ 300 ఉంది. అలాంటి వాళ్ళకి మనము ట్రిపుల్ థెరపీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఇట్లా ఉన్నప్పుడు 14 వీక్స్ తర్వాత చెప్తాము. సో ఇప్పుడు ఉండేసి ఇంటెన్సిటీ లెవెల్ ఉండేసి చాలా సివియర్గా ఉంది. అంటే CD4 కౌంట్ తక్కువ ఉంది అండ్ వాళ్ళకి వైరల్ లోడ్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఉండేసి ప్రెగ్నెన్సీలో వచ్చిన ఫస్ట్ టైమే అంటే మేబీ వాళ్ళు ఉండేసి 4 వీక్స్కి వచ్చారనుకోండి, 4 వీక్స్ నుంచే తీసుకోమని చెప్తాం అలాంగ్ విత్ ఫోలిక్ యాసిడ్. సో ఇలాంటివి అట్ ద సేమ్ టైం మనం ఉండి హై న్యూట్రిషియస్ డైట్ చెప్తాము. సో పార్ట్నర్తో కలిసినప్పుడు కాండోమ్ యూజ్ చేయమని చెప్తాము. సో ఇలాంటి జాగ్రత్తలు అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫ్యామిలీకి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంకా అట్ ద సేమ్ వాళ్ళకి ఎక్కువ ఫ్రీక్వెంట్ యాంటీనేటల్ విజిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో అలా ఉన్న వాళ్ళకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న మహిళలకి వాళ్ళకి అవి కాకుండా ఏమైనా జన్యుపరమైన లోపాలు వస్తాయా వాళ్ళ బేబీకి? 100% రాదండి. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉండేసి జన్యుపరమైన లోపాలకి కారణం కాదు. సో మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది, కానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వల్ల రాదు. కానీ రొటీన్ స్క్రీనింగ్ ఉండి అట్ 14 వీక్స్కి చేస్తాము. అన్లైక్ అదర్ ప్రెగ్నెంట్ లేడీస్కి చేసినట్లు ఎన్టీ స్కాన్ చేస్తాము, టిఫా స్కాన్ చేస్తాము, డబల్ మార్కర్ చూస్తాము టు రూల్ అవుట్ ద న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఇన్ ద ఫీటస్. సో ఇలాంటివన్నీ చేశాక ద రొటీన్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ చేస్తాము టు రూల్ అవుట్ ద డయాబెటీస్. సో ఇలాంటివన్నీ రొటీన్గా చేస్తాం. కాకపోతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న మహిళలకి ఎక్కువగా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా చెప్పుకోదగ్గది క్యాండిడియాసిస్. సో ఇట్ కెన్ బి ఓరల్ క్యాండిడియాసిస్ ఆర్ ఇట్ కెన్ బి వెజైనల్ క్యాండిడియాసిస్. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఒక ట్రిపుల్ థెరపీ అనేది మనము యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటే హెచ్ఐవిని కంట్రోల్ చేసే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి 3 డ్రగ్స్ మనకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ 3 ట్రిపుల్ థెరపీని యూజ్ చేయమని చెప్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఉండేసేసి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్తో పాటు మనము సప్లిమెంట్స్ ఇస్తాము, ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్. సో ఒకవేళ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కనుక వస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివి అన్నీ గుర్తుంచుకొని మీరు కరెక్ట్గా పాటిస్తే మీ బేబీకి 1% కంటే తక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి అంటే సో వీళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయా? సో నార్మల్ డెలివరీ 100% అయ్యే అవకాశాలు ఉంటాయి. నార్మల్ డెలివరీకి మనం ఉండేసి ఓన్లీ వాళ్ళ CD4 కౌంట్ అనేది మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ CD4 కౌంట్ ఉండి అరౌండ్ 300 ఉండి వైరల్ లోడ్ లెస్ దెన్ 50 ఉంటే అండ్ వాళ్ళకి ఎటువంటి ఆబ్స్ట్రిక్ ఇండికేషన్స్ లేకపోతే డెఫినెట్లీగా మనము వెజైనల్ డెలివరీ మనము ట్రై చేయవచ్చు.
సో ఈ ఒకవేళ వాళ్ళకి CD4 కౌంట్ ఉండేసి చాలా తక్కువగా ఉండడము, ప్లస్ వైరల్ లోడ్ ఎక్కువగా ఉండడము, అలాంటి వాళ్ళకి మనము ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ చెప్పడం జరుగుతుంది. అవి కాకుండా వేరే ఏదైనా ఆబ్స్ట్రిక్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా సిజేరియన్ సెక్షన్ చేయడం జరుగుతుంది. సో సిజేరియన్ సెక్షన్ అయిన బేబీకి మనము హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని ఎలా గుర్తించాలి? సో బేబీ పుట్టినప్పుడు మనము జస్ట్ వితిన్ 2 డేస్లో మనము బేబీకి హెచ్ఐవి టెస్ట్ చేయడం జరుగుతుంది. 2 డేస్, తర్వాత 3 వీక్స్, తర్వాత 6 వీక్స్, ఈ 3 టెస్ట్లు బేబీలో హెచ్ఐవి నెగిటివ్ ఉన్నప్పుడు మనము బేబీకి హెచ్ఐవి డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. పుట్టిన 4 డేస్లో నుంచి మనము ఫార్ ఏ పీరియడ్ ఆఫ్ 4 to 6 వీక్స్ అనేది మనము నెవిరపైన్ సిరప్ అనేది ఇస్తాము. సో ఇచ్చాక మనము బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాము. వాళ్ళకి బాటిల్ ఫీడ్స్ అంటే ఫార్ములా ఫీడ్స్ ఇవ్వమని చెప్తాము. ఈ 3 విజిట్స్ నెగిటివ్ వచ్చాక నెక్స్ట్ విజిట్ మనము 18 మంత్స్ ఉన్నప్పుడు బేబీని హెచ్ఐవి టెస్టింగ్ చేస్తాము. ఈ 4 టెస్ట్లు నెగిటివ్ వస్తే బేబీకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ లేనట్లు. సో ఇలాంటివి మీరు గుర్తించుకొని మీరు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మీరు భయపడకుండా మీరు ఒక మంచి గైనకాలజిస్ట్ని, ఆబ్స్ట్రిషియన్ని కన్సల్ట్ చేసి సో మీ కండిషన్ ఏందో తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకొని మీరు సేఫ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని మీకు సేఫ్గా ఒక మంచి బేబీ అంటే లైక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తక్కువ ట్రాన్స్మిషన్ ఉన్న పద్ధతుల ద్వారానే మీకు ఉండేసేసి ఒక నార్మల్ బేబీని ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి.